అలానే ఈ కార్యక్రమం చేసిన మన జాయింట్ కలెక్టర్ సార్ గారికి, ఆర్డీఓ సార్ గారి వేదిక అలంకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరి అభిమాన పాత్రలు భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి మీ అందరి తరఫున స్వాగతం చెప్తూ అందరూ కూడా చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నారు. ఈరోజు మరి 59 మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా వచ్చినటువంటి లబ్ధిని పంపిణీ చేయడానికి ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు శ్రీ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తుంది. మీకు అందరూ తెలుసు, ఇక్కడనే మనము సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, మరి గౌరవ శాసనసభ్యులు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒక మేజర్ సంక్షేమ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పథకాలతో పాటుగా అదనంగా కూడా కొత్తగా ప్రజలకి లబ్ధి చేకూర్చాలని చెప్పి ఈ సన్నబియ్యం కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ కానివ్వండి తీసుకురావడం జరిగింది. ఇవే కాకుండా రకరకాల కార్యక్రమాలు మనం ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, అదేవిధంగా మరి మహిళా శక్తి కింద, మహిళా జ్యోతి కింద, గృహజ్యోతి కింద ఎన్నో రకాలుగా మనం మహిళలకి లబ్ధి చేకూరుస్తున్నాం. ప్రభుత్వం మహిళల్ని కోటీశ్వర్లు చేయాలనే కార్యక్రమంతో ఇవాళ పెట్రోల్ బంకులు కూడా మరి మహిళా సంఘాలకి ఇస్తామన్నారు. మరి మన జిల్లాలో కూడా భువనగిరిలో ఒక పెట్రోల్ బంక్ పెట్టబోతున్నాం. అది భువనగిరి రాయగిరి హైవే. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కూడా మరి మహిళా సంఘాల ద్వారా అద్దెకి తీసుకుంటున్నాం. ప్రభుత్వం మహిళలకి ప్రతి ఒక్క దానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి 59 కుటుంబాలకు సంబంధించినటువంటి మరి మహిళలకి మళ్ళొకసారి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏ ప్రభుత్వ పథకం వచ్చినా మరి అవి సక్రమంగా అందాలి పేదవాళ్ళకి అని చెప్పి మన గౌరవ శాసనసభ్యులు గారు అధికారులందరినీ కూడా ఆదేశించారు. ఎక్కడ అవకతవకలు జరగదు, మరి నిజమైన లబ్ధిదారులకే అవి చెందాలనే ఉద్దేశంతో వారు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వారే పర్సనల్గా అటెండ్ అవుతున్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎవరికి అప్పచెప్తే ఎక్కడన్నా ఏదైనా అవకతవకలు అయినా అనుకోండి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు మరి వ్యక్తిగతంగా తీసుకొని ప్రతి చెక్కును కూడా వారి చేతి ద్వారా చేతులు ఇచ్చి పంపిణీ చేస్తున్నారు. కాబట్టి వారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియవలసిన కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆధ్వర్యంలో మరి సహచార మంత్రుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అంతా కూడా మరి అధ్వాన్న పరిస్థితిలోకి అంతకు ముందున్న 10 ఏళ్ల ప్రభుత్వం నెట్టివేసినప్పటికీ డబ్బులు లేని పరిస్థితి, అప్పుల ఊబిలోకి నెట్టివేయబడి నెలకు 6,000 కోట్ల రూపాయలు అప్పుకు మిత్తి కట్టాల్సిన పరిస్థితి. అసలు కానీ మిత్తి కానీ 6,000 కోట్లు దానికే పోతాయి. అవే పైసలు మన దగ్గర ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈరోజు చేసే కార్యక్రమాలు మనం చెప్పిన కార్యక్రమాలు చేయడానికే చాలా ఇబ్బంది అవుతుంది. ఓ పక్క అభివృద్ధి చేయాలి, ఓ పక్క సంక్షేమం కూడా. ఇట్లాంటి కళ్యాణ లక్ష్మి కానీ మరి ఇంకా వేరే ఇందిరమిల్లు కానీ ఓ 10 ఏళ్ళు ఇందిరమిల్లు ఇవ్వలే, 10 ఏళ్ళ నుంచి ఇందిరమిల్లు రాలి. ఈరోజు ఏ గ్రామం పోయినా ఇందిరమిల్లు మరి ఒక పండుగ వాతావరణంలో ఇందిరమిల్లు కూడా మరి కట్టుకుంటున్నారు. చాలా సంతోషంగా గ్రామాలు తిరుగుతున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇందిరమిల్లు లోపక్క అవుతున్నాయి. రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. ఓ 10-15 ఏళ్ళు రేషన్ కార్డులు కూడా లేకుండే. కొత్త కుటుంబాలు, కొత్త సంసారాలు ఏర్పడ్డప్పుడు వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉండే. రేషన్ కార్డు రాలే. సో ఈరోజు ఆ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి ఇందిరమిల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, సన్న బియ్యం కూడా మంచిగా మరి అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే తినలేని పరిస్థితి ఉండే. అవి అమ్ముకునేది పోల్ట్రీ వాళ్ళకో లేకపోతే లిక్కర్ కంపెనీలకో బీర్ కంపెనీలకో అమ్ముకొని మళ్ళీ డబ్బులు అదనంగా వెచ్చించి కొనుక్కోవాల్సిన అవసరం ఉండే. ఇట్లా ఉండదు పరిస్థితి. నేరుగా మనం సన్న బియ్యం ఇవ్వాలి, మంచి బియ్యం ఇవ్వాలి అని చెప్పి దేశంలో ఎక్కడ లేనట్టు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ 13,000 కోట్ల రూపాయలు సన్న బియ్య కార్యక్రమానికే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖర్చు పెడుతుందంటే ఇది గొప్ప విషయంగా మనం భావించాలి. సో ఈ విధంగా పైసలు లేని పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా
మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి ఇవే కాక మనకు సంబంధించిన మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సాగునీరు కాలువలు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక పక్క బసవాపురం రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మొదటిసారి మీరు చూసి ఉండొచ్చు, ఈసారి పులిగిళ్ళ చెరువు, రేపాక చెరువు నిండినా, రేపాక చెరువు మొగిలిపాక చెరువులకు కూడా నీరు పోయే కార్యక్రమం మొదటిసారి చూస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది. మరి అంత కాలువలు పెద్ద పెద్ద కాలువలు అయినాయి, ఇంకా పూర్తి కాలే. పూర్తయితే మల్లసారి నుంచి నీళ్లు లేని పరిస్థితి ఒలిగొండ మండలం ఏ ఒక్క గ్రామంలో ఉండదని కూడా ఈ సందర్భం చెప్తున్నాం. ఒలిగొండ మండలం కాదు, ఇది ఆత్మకూరు, ఇది కూడా నీళ్లు పోతాయి. అటు ఆత్మకూరు ధర్మారం వరకు కూడా బునియాది నీళ్లు వచ్చే వానాకాలం లోపల పోతాయి. ఈసారి క్రాప్ హాలిడే పెట్టుకుందాం. క్రాప్ హాలిడే పెట్టుకొని మళ్ళా క్రాప్ హాలిడే పెట్టుకోకుండా ఒక్కసారి క్రాప్ హాలిడే పెడితే ఈ అక్టోబర్ నుంచి లెక్క పెట్టుకుంటే మళ్ళా జూన్ వరకు మనకు 8 నెలల టైం దొరుకుతుంది. దాదాపు 7 నెలల టైం దొరికితే ఏక బిగిన ఆ కెనాల్ మొత్తం అయిపోతుంది. పై ప్రాంతం మన భువనగిరి ప్రాంతం అటు బునియాది గాని కాలువ, ఇటు బునియాది గాని కాలువ, అటు పిలాయిపల్లి కాలువ, ధర్మాడి కాలువ పూర్తి స్థాయిలో ఈ కాలువలు అవుతాయి. ఇవన్నీ కూడా అంటే మురికి కాలువలకు మురికి నీళ్లతోటి మనకు నీళ్లు లేవు కాబట్టి ఉన్న నీళ్లతో వ్యవసాయం చేసుకునే పరిస్థితి. మరి వాటికి కూడా అంతకుముందు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. మరి ఈరోజు వాటికి 500 కోట్ల రూపాయలు మూసి మీద సాగునీరు కాలువలకు మురికి నీళ్లతో చేసే వ్యవసాయానికి మొదటిసారి ప్రభుత్వం స్పందించింది. మరి 500 కోట్ల రూపాయలు ఇచ్చి కాలువలు చేసుకుంటామంటే గొప్ప విషయం. అంతకుముందు ఒకటి చేయలే. ఆనాడు రాజశేఖర రెడ్డి సమయంలో అప్పుడు కాలువలు చేసుకుంటే అవి మధ్యలో పెండింగ్ పడితే చేసినోడు లేడు. మళ్ళీ మనం చేసుకుంటున్నాం. మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసుకుంటున్నాం. 2 ఏళ్ల కాలువ కంప్లీట్ చేసుకొని వచ్చే వానకాలం లోపల నీళ్ళు వస్తాయి అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు రోడ్లు కూడా అన్నీ కూడా జరుగుతున్నాయి. మనకు సంబంధించిన లోతుకుంట రోడ్డు కానీ ఏది లోతుకుంట రోడ్ ఇంకా అవుతుంది, ముద్దాపురం రోడ్ అవుతుంది, ఎర్రంపల్లి నుంచి అక్కడ ఏది 7 మూట్ల బాయ్ కంచనపల్లి రోడ్డు అవన్నీ కూడా అవుతున్నాయి. ఒలిగొండ భువనగిరి మండల్ కానీ మిగతా ఒలిగొండ రోడ్డు కూడా 4 లేన్ రోడ్డు కూడా చిట్యాల నుంచి భువనగిరి చిట్యాల రోడ్డు హ్యాప్ కింద పెట్టి మరి మన మంత్రి గారు నల్లగొండ మంత్రి మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా హ్యామ్ రోడ్డు శాంక్షన్ చేసిండ్రు అని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాం. ఓకే, హ్యామ్ రోడ్ మొత్తం మూసి మీద బ్రిడ్జ్ కావాలి, రోడ్ కావాలి, 4 లేన్ రోడ్ అవుతుందని చెప్పడానికి సంతోషపడుతున్నాం. దానికంటే ముందు మన ఒలిగొండ రోడ్డు 4 లేన్ రోడ్ చేసుకోవడానికి మొత్తం 100 ఫీట్ రోడ్డు 2.2.5 కిలోమీటర్స్ వస్తుంది. ఒలిగొండ చెరువు మూల నుంచి మొదలు పెడితే ఇక్కడ ఆలాద్రి వరకు బ్రిడ్జ్ వరకు మొత్తం ఇది 4 లేన్ రోడ్ కూడా స్టార్ట్ అయింది, పనులు అవుతున్నాయి. సరే, నిధులు ఉన్నా లేకున్నా కింద మీద పడి కాంట్రాక్టర్లకు నచ్చజెప్తున్నాం, ఒప్పిస్తున్నాం, వెనుక ముందు పైసలు ఇప్పిస్తామన్న ధైర్యం చెప్తున్నాం, కల్పిస్తున్నాం. కాబట్టి వాళ్ళు పనులు చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా చెప్తూ సో ఈ విధంగా సంక్షేమం అభివృద్ధి అన్ని కార్యక్రమాలు మరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంగా మీ ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డి గారికి మా అందరి మీద మీ ఆశీస్సులు ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ మరి చర్చించే కార్యక్రమం మొదలు పెడదామని ముందుగా వలిగొండ వాసులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. పేర్లు చదువుతాం ఒక్కొక్కరు. శ్యామల సునీత, గర్దాసు అనసూయ, ఏనుగుల సుజాత ఎవరమ్మా? మంగమ్మ, తోట మంగమ్మ, ఆడుమాగల మంజుల,
వేమలకొండ ఎల్లమూరి లక్ష్మి వేమలకొండ పిలిచినప్పుడు లక్ష్మి మంగమ్మ పల్ల మంగమ్మ వేమలకొండ మంగమ్మ జక్కల ఆండాలు వేమలకొండ ఆండాలు చిల్లర సునీత చిత్రపడం సునీత కేరళ యారమ్మ గోపాలపల్లి నీల రామమ్మ లోతుకుంట నీల రామమ్మ లోతుకుంట రామమ్మ